ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 1 పేతురు పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. ఎవడైనను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టి దేవుణ్ణి మహిమపరచవలెను. భక్తుడైన పేతురు ఈ మాటలను చెప్పుచూ ఉన్నారు. అనేక సార్లు మనకు ఎన్నో శ్రమలు, బాధలు, వేదనలు కలుగుతూ ఉన్నాయి. ఈ ప్రపంచమంతా కూడా సాతానుడు తన యొక్క చేతులలో ఉంచుకోవాలని ప్రయత్నము చేస్తూ ఉన్నాడు. అందుకని దేవుని ప్రజలకు విరోధముగా మనుషులను రెచ్చగొట్టిన వాడై మనకు అనేక రీతులుగా శ్రమలు, కష్టాలను కలుగ చేస్తూ ఉంటారు. అయితే ఆ శ్రమలలో మనం కృంగిపోయి దేవుని పరిచర్యను విడిచిపెట్టువారముగా కాకుండా దేవుని పరిచర్యను ఇంకా మనము బలముగా చేయువారమై ఉండాలి. అందుకనే ఇక్కడ భక్తుడైన పేతురు చెబుతున్నాడు, ఎవడైనా క్రైస్తవుడైనందుకు శ్రమలు అనుభవించినలా అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టే దేవుణ్ణి మహిమపరచాలి అని అంటున్నాడు. నేను క్రైస్తవునిగా ఉన్నందుకై శ్రమపడుచున్నానా? దేవునికి స్తోత్రం. ఆ పేరును బట్టి మనము దేవుణ్ణి మహిమపరచువారమై ఉండాలి. క్రైస్తవుడు అనుభవించే ప్రతి శ్రమకు, వేదనకు దేవుడు తప్పక న్యాయము చేస్తాడు. ఎక్కడైతే క్రైస్తత్వమును అణచాలని ప్రయత్నించినారో, క్రైస్తవులను హింసించాలని ప్రయత్నించినారో అక్కడ క్రైస్తత్వము విస్తరించింది. క్రైస్తత్వము ఆ దేశాలలో అధికమైనది. క్రైస్తత్వము అధికముగా కావడానికి కారణము ఏమిటంటే మన సహనం ద్వారా మనము అనుభవించినటువంటి శ్రమలు, కష్టాలు, వేదనులే. కనుక దేవుని బిడ్డలారా, ఇహలోకములో మనకు శ్రమలు కలిగినప్పుడు మనం కృంగిపోయి మూలన పడే వారముగా ఉండరాదు. ఎందుకంటే మన ప్రభు అయిన యేసే శ్రమలను అనుభవించినటువంటి నాయకుడు. ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు మనుషులు ఆయన ఎంతో శ్రమ పెట్టినారు, బాధించినారు, వేదన పరిచినారు. కల్వరి శిలువకు ఆయనను బంధించినారు. శిలువలో ఆయన తన స్వరక్తమును కార్చి మరణించినటువంటి గొప్ప దేవుడు. ఆ ప్రభువుని వెంబడించే మనకు కూడా ఈ లోకములో అనేక శ్రమలు సంభవించును. అయితే ధైర్యం తెచ్చుకుందాం, సిగ్గుపడక దేవునిలో స్థిరముగా నిలబడినటువంటి వారమై ముందుకు కొనసాగుదాం. దేవుడు తప్పకుండా మన శ్రమలను, మన బాధలను చూసి స్తెఫను యొక్క మరణపు అవస్థలో నుండి దైవజనుడైన పౌలు పుట్టుకొచ్చినట్లుగా అనేక మంది ప్రభు వైపుకి నడిపించడానికి మన శ్రమ ఒక మార్గదర్శిగా ఉంటుంది. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. గనుడా, నీ బిడలను దీవించి ఆశీర్వదించి వారి శ్రమలలో మీరు వారికి తోడుగా ఉండి నడిపించమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్.